వెల్కమ్ టు యోయో టీవీ. హర్యానా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల నడుమ ప్రధాన పోరు నడిచింది. ఈసారి ఆప్తో కాకుండా సింగిల్ గానే వెళ్లింది ఇండియా కూటమి. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ రెజ్లర్ వినేష్ పోగట్ ఘన విజయం సాధించారు. ఈ విజయంతో మల్ల యోధురాలిగా వినేష్ పోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం చూపిన పోగట్ ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్నారు. అయితే తర్వాత రౌండ్ లో కొంచెం వెనుకబడినట్లు కనిపించారు. మొదటి 7 రౌండ్ల తర్వాత కొంచెం వెనుకబడిన పోగట్ 8వ రౌండ్ నుంచి ఆధిక్యాన్ని చూపించారు. 15 రౌండ్లు ముగిసే సమయానికి వినేష్ పోగట్ 6000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీ మెజారిటీ మార్క్ దగ్గరగా ఉంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 35 స్థానాల్లో, ఐఎన్ఎల్డి 1, బీఎస్పీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతర పార్టీలకు 4 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీజేపీపై ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది. రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీయనున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించనున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్కును సాధించలేకపోవడానికి కారణమని అంటున్నాయి. హర్యానా ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన రెజ్లర్ వినేష్ పోగట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నుంచి పోటీ చేశారు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం వినేష్ పోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమె ఫైనల్లో పాల్గొనలేకపోయారు. దీంతో పథకం లేకుండానే ఒలింపిక్స్ నుండి వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఒలింపిక్స్ తర్వాత ఆమె పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతకు ముందు రెజ్లర్ల ఉద్యమంలో పోగట్ కీలక పాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. రైతు చట్టాల విషయంలో మరియు రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తప్పుపడుతూ మాట్లాడారు. హర్యానా ఎన్నికల సమయంలో పోగట్ కాంగ్రెస్ లో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెజ్లర్ బజరంగ్ పూనియాతో కలిసి పోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ టార్గెట్ గా మారారు. జులానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా పోగట్ ను ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ వేవు ఉందని, పోగట్ హర్యానా బిడ్డ కావడం వల్ల ఆమెపై ప్రజల సానుభూతి ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవు కనిపించకపోయినా జులానాలో పోగట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై 6000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం మిస్ అయిన ప్రజల మనసును గెలిచిన పోగట్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.